నమస్తే ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలలకు ఇచ్చింది 1550 కోట్లే. పీపీపీ విధానంలోనే నిర్మాణం పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు. అధికార విపక్షాల వాగ్యుద్ధంతో దద్దరిల్లిన శాసనమండలి. స్టీల్ ప్లాంట్ అంశంపై లోకేష్ తీర్మానానికి వైసీపీ అంగీకారం. ఫార్మా వ్యర్థాలతో మత్స్య సంపద నశించిపోతోంది. కట్టడి చేయాలంటూ ఉప్పాడలో మత్స్యకారుల భారీ ఆందోళన. కోర్టులు డబ్బులు రికవరీ చేసే ఏజెంట్లు కాదన్న సుప్రీం. సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మార్చడంపై అసహనం. బంగారం ఆల్ టైమ్ రికార్డ్. 10 గ్రాముల పసిడి ధర 1,18,900 రూపాయలు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. రేపు మీన లగ్నంలో ధ్వజారోహణం. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ సినిమా అవార్డుల ప్రదానం. దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న మోహన్ లాల్. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరికి అవార్డు. ఊరు పల్లెటూరు పాట రాసిన కాసర్ల శ్యామ్కు దక్కిన గౌరవం.